ఎప్పుడైనా ఆలోచించారా? ఒక అధికారిక సిఫారసు పత్రానికి అంటే ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్కి నిజంగా మార్పు చెందిన ఒక జీవితానికి మధ్య ఎంత తేడా ఉంటుందో. ఒకటి కేవలం కాగితంపై కొన్ని అక్షరాలు అంతే, కాని మరొకటి అది ఒక సజీవ సాక్ష్యం. ఈ రోజు మనం ఈ ఆలోచనలో ఇంకాస్త లోతుకు వెళ్దాం. అసలు ఒక సందేశం యొక్క నిజమైన శక్తి ఎక్కడ దాగి ఉందో చూద్దాం. సరే, అసలు పాయింట్కి వద్దాం. ఒక సందేశం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి అసలైన ప్రూఫేంటి? కాగితం మీద రాసిన మాట, లేక ఒక మనిషి జీవితంలో వచ్చిన మార్పా? ఆలోచించండి. సిరాతో రాసిన మాటలకన్నా దేవుని ఆత్మ ఒకరి హృదయంలో చేసే మార్పు, ఆ సజీవ సాక్ష్యం ఎంత గొప్పది కదా! సరిగ్గా ఈ ఆలోచనతోనే అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన వాదన చేశారు. ఆయనేమన్నారంటే, నాకెలాంటి అధికారిక పత్రాలు, సర్టిఫికెట్లు అవసరం లేదు, ఎందుకంటే కొరింథులోని విశ్వాసులైన మీరే నా సిఫారసు పత్రిక అన్నారు. ఎంత ధైర్యంగా చెప్పిన మాట కదా ఇది! నా పని ఫలితమే నా సర్టిఫికేట్ అని చెప్పడం లాంటిదన్మాట. చూడండి, ఇక్కడ మనం ఎంత అద్భుతమైన తేడాని చూస్తున్నామో. ఒక సందేశం రాతి పలకల మీద సిరాతో రాయబడలేదు, అస్సలు కాదు, కాని జీవముగల దేవుని ఆత్మతో మనుషులు హృదయాల మీద రాయబడింది. ఈ చిత్రం ఆ మార్పు యొక్క లోతును చూపిస్తుంది. కేవలం బయటకు కనిపించే కఠినమైన రూల్స్ నుండి లోపల హృదయంలో జరిగే సజీవమైన పరివర్తన వరకు. పౌలు మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో గమనించారా? విశ్వాసులు ఒక తెరిచిన పుస్తకం లాంటివారని ఆయన అంటున్నారు. ఎవరైనా సరే చదివి అర్థం చేసుకోగల ఒక సజీవ లేఖాని. వారి జీవితాల్లో వచ్చిన మార్పు దాచిపెట్టేది కాదు, చాలా స్పష్టమైనది, అందరికీ కనిపించేది. అయితే ఇంత గొప్ప మార్పును తీసుకువచ్చే శక్తి అదెక్కడ్నించొస్తుంది? ఇక్కడే అసలైన విషయం ఉంది. ఈ మార్పును తీసుకువచ్చేది మన సొంత శక్తి కాదు. పౌలు చాలా స్పష్టంగా చెప్పారు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగియున్నది అని. అంటే ఇది పూర్తిగా దేవునిపై ఆధారపడటాన్ని, వినయాన్ని చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోని అసలు సారాంశంలోకి వస్తున్నాం. పాత నిబంధనలోని అక్షరం అంటే చట్టానికి, క్రొత్త నిబంధనలోని ఆత్మకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం చాలా చాలా పెద్దది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. అక్షరము చంపును. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కదా, కాని దీని అర్థమేంటంటే ధర్మశాస్త్రం మన ముందు దేవుని పర్ఫెక్ట్ స్టాండర్డ్ని పెడుతుంది. దాన్ని పాటించాలని మనం ప్రయత్నించినప్పుడు అది మన పాపాన్ని, మన బలహీనతను బయటపెడుతుంది. అది మనల్ని దేవుని తీర్పు కిందకు తీసుకొస్తుంది, కాని దాన్ని దాటడానికి కావాల్సిన శక్తిని మాత్రం ఇవ్వదు. అందుకే ఇది ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుందని చెప్పబడింది. కాని ఇక్కడ చూడండి, దీనికి పూర్తి ఆపోజిట్. ఆత్మ జీవింపజేస్తుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఒక సజీవమైన సంబంధం సాధ్యమవుతుంది. ఇది రూల్స్ భారం కాదు, ఇది పాపము నుండి విడుదల, దేవునికి ఇష్టంగా జీవించడానికి శక్తినిచ్చే స్వేచ్ఛతో కూడిన జీవితమన్నమాట. చూశారుగా, ఈ టేబుల్లో తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకటి బయట చేసే పనుల గురించి అయితే, మరొకటి లోపల హృదయంలో జరిగే మార్పు గురించి. వాటి చివరి ఫలితాలు కూడా పూర్తిగా వేరు. ఒకటి మరణం, మరొకటి జీవం. సరే, పాత నిబంధనకు కూడా ఒక మహిమ ఉంది, అది దేవుడి నుండే వచ్చింది, కాదనలేం. కాని ఆ మహిమతో ఒక చిక్కు ఉంది. అది శాశ్వతం కాదు, తాత్కాలికమైనది. అంతేకాదు, అది ఒక రకమైన ఆధ్యాత్మిక అంధత్వాన్ని మిగిల్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మోషే కథ మనకు గుర్తుంది కదా. సీనాయ్ కొండపై దేవునితో మాట్లాడి కిందకు వచ్చాక ఆయన ముఖం ప్రకాశించింది. ఆ మహిమ ఎంతగా ఉందంటే ప్రజలు ఆయన ముఖం వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. అంటే మరణానికి నడిపించే పరిచర్యకు కూడా దేవుని నుండి వచ్చిన నిజమైన మహిమ ఉందన్నమాట. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆ మహిమ పర్మనెంట్ కాదు, అది మెల్లమెల్లగా తగ్గిపోయేది, క్షీణించిపోయేది. ప్రజలు ఆ తగ్గిపోతున్న మహిమను చూడకూడదని మోషే తన ముఖంపై ముసుగు వేసుకున్నాడు. ఈ ముసుగే ఇప్పుడొక ముఖ్యమైన సింబల్గా మారబోతోంది. ఇక్కడే పౌలు ఒక అద్భుతమైన పోలికను వాడుతున్నాడు. మోషే ముఖం మీద ఉన్న ఆ ఫిజికల్ ముసుగే లేఖనాల నిజమైన అర్థాన్ని గ్రహించకుండా మనల్ని ఆపే ఒక స్పిరిచువల్ ముసుగుకు గుర్తుగా మారింది. దానివల్ల ప్రజలు కేవలం అక్షరాలను చూస్తారు, కాని దాని వెనుక ఉన్న ఆత్మను, అంటే క్రీస్తును చూడలేకపోతున్నారు. మరి ఈ ఆధ్యాత్మిక ముసుగును ఎలా తీసేయాలి? దీనికి ఒక సొల్యూషన్ ఉందా?
ఖచ్చితంగా ఉంది. అదే ఈ కథలో అసలైన టర్నింగ్ పాయింట్. ఇది నిజమైన అవగాహనకు, ఆధ్యాత్మిక స్వేచ్ఛకు దారి చూపిస్తుంది. పరిష్కారం ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. మన సొంత ప్రయత్నాల వల్ల కాదు. ఎప్పుడైతే ఒకరి హృదయం ప్రభువైన క్రీస్తు వైపు తిరుగుతుందో అప్పుడు ఆ ఆధ్యాత్మిక అంధత్వం తొలగిపోతుంది. అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో! క్రొత్త నిబంధన మహిమ చాలా చాలా గొప్పది. సూర్యుడు ఉదయించినప్పుడు నక్షత్రాల కాంతి ఎలా మాయమైపోతుందో, సరిగ్గా అలాగే క్రొత్త నిబంధన యొక్క శాశ్వతమైన మహిమ ముందు పాత నిబంధన యొక్క తాత్కాలిక మహిమ వెలవెలబోతుంది. దానికిక విలువే ఉండదు. ముసుగు తీసివేయబడినప్పుడు వచ్చే ఫలితం ఇదే: స్వేచ్ఛ, నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం. ఇది పాపం, భయం మరియు ధర్మశాస్త్రం యొక్క బంధకాల నుండి సంపూర్ణమైన విడుదల. ఇది భయంతో దేవుణ్ణి సేవించడం కాదు, దేవునితో పిల్లలుగా ప్రేమతో జీవించే స్వేచ్ఛ. ఇక ఇప్పుడు మనం ఈ అద్భుతమైన విశ్లేషణ యొక్క ముగింపుకు, దాని క్లైమాక్స్కు చేరుకుంటున్నాం. ఈ కొత్తగా వచ్చిన స్వేచ్ఛ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత పరివర్తన అనే ఒక నిరంతర ప్రయాణం. ముసుగులేని ముఖం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాత నిబంధనలో లాగా మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తులుగాని, తెరలుగాని అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుని మహిమను డైరెక్టుగా ఒక అద్దంలో చూసినట్లు చూడగలిగే అవకాశం మనకుంది. అయితే ఇది ఒక్కరోజులో అయిపోయే పని కాదు. ఇది జీవితకాల ప్రయాణం. ప్రభువు మహిమను మనం చూస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా మనం ఆయన స్వరూపంలోకి, ఆయన స్వభావంలోకి మార్చబడతాం. ఇది ఒక స్థాయి మహిమ నుండి మరొక ఉన్నత స్థాయి మహిమకు ఎదగడం లాంటిది. ఈ అధ్యాయంలోని చివరి వచనం ఈ మొత్తం ప్రాసెస్ని ఎంత అద్భుతంగా ముగిస్తుందో చూడండి. ఈ మార్పు మన సొంత ప్రయత్నం వల్ల కాదు, ఇది పూర్తిగా ప్రభువైన ఆత్మ చేసే పని అని గట్టిగా నొక్కి చెబుతుంది. ఆయనే మనల్ని క్రీస్తులా మారుస్తాడు. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చాం, కాని ఒక కొత్త అవగాహనతో. ఈ పరివర్తన ప్రయాణమే ఒక వ్యక్తిని నిజంగా ఒక సజీవ లేఖగా చేస్తుంది. ఈ లేఖ రాయడం ఎప్పటికీ ఆగదు. ఇది నిరంతరం వ్రాయబడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మరింత స్పష్టంగా, ఇంకా క్రీస్తులాగా రూపాంతరం చెందుతూనే ఉంటుంది. చివరిగా ఈ ఆలోచనతో ముగిద్దాం. ఈ రోజుల్లో అన్ని డిజిటల్ మెసేజ్లు, ఫార్మల్ రెజ్యూమేలతో నిండిన మన ప్రపంచంలో ఒక వ్యక్తి జీవితం నిజంగా జీవముగల పత్రికగా ఉండటమంటే ఏంటి? ఈ ఆధ్యాత్మిక మార్పును, ఆత్మ ఇచ్చే స్వాతంత్ర్యాన్ని మన రోజువారీ జీవితంలో ఇతరులకు ఆచరణాత్మకంగా ఎలా చూపించగలం? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.